ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లలరా, ఈ సమయంలో ప్రార్థనతో ఈ శిలువ ధ్యాన ఆరాధనలలో 22వ రోజు మరి శిలువ ధ్యాన ఆరాధనతో పాటుగా మరి నెల 2వ శనివారం పరిశుద్ధాత్మ తైలాభిషేక కార్యక్రమం కొరకు మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతిమైన మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి దాచి భద్రంగా జీవింపు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మరి ముఖ్యంగా ఈ శిలువ ధ్యాన ఆరాధన కూడికల్లో 22వ రోజు రాత్రికాల కూడికను మీ నామంలో ప్రారంభించడానికి పాటలు పాడి స్తుతులు చెల్లించి ఆరాధన చేసి మీ నామమును మహిమపరచడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకు మీ కృతజ్ఞతా వందనాలు, కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ప్రభువా నా తండ్రి, మరి ముఖ్యంగా ప్రభువా ఈరోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను, మీ పాదాల చెంతకు అప్పగిస్తున్నాం. ప్రభువా నాయన, ఎవరెవరు ఏ విధమైనటువంటి అక్కర్లతో, శోధనలతో, శ్రమలతో, వ్యాధి బాధలతో, బలహీనతలతో మీ యొద్ద నుండి క్షేమం కొరకు, ఆరోగ్యము కొరకు, దీవెన కొరకు, విడుదల కొరకు, స్వస్థత కొరకు ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ రాత్రి మీ సన్నిధానానికి వచ్చారో వారిని అందరినీ కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దర్శించండి నాన్న, దీవించండి నాన్న, ఆశీర్వదించండి. ప్రభువా బిడ్డలందరిపైన మీ పరిశుద్ధాత్మ కాపుదలను, మీ పరిశుద్ధాత్మ కృమ్మరింపును, మీ పరిశుద్ధాత్మ అభిషేకమును ప్రతి ఒక్కరికి దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, మీ సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరికి అయా, ఎవరైతే దుఃఖముతో వచ్చారో వారికి ఆనందమును, అయా వేదనతో వచ్చారో వారికి సంతోషమును మీరు కలిగి చేయండి. దుఃఖ నివారణ కలిగి చేయండి. వేదన నుంచి విడుదల దయచేయండి. మానసికమైనటువంటి మనోవేదన నుంచి కూడా వారిని సంపూర్ణంగా విడిపించి స్వస్థపరిచి మీ సన్నిధానంలో మీ సాక్షార్థంగా మీ నామ మహిమార్థంగా నిలబెట్టుకోమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బాబు మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ప్రభా సహాయం చేయండి, అన్ని విధాలుగా కృప చూపించండి నాన్న. లేఖన భాగంలోనికి వెళుచూ ఉండగా ప్రతి ఒక్కరూ విని గ్రహించి అర్థం చేసుకుని దానిని అనుసరించడానికి, వెంబడించడానికి మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బాబు నీకు వందనాలు. ప్రభువా నా తండ్రి, నైనా మీకు స్తోత్రాలు. మీ దిన సేవకుని నన్ను మీ సలుగు చాటును మరుగుపరిచి మీ పనిముట్టుగా, మీ పాత్రగా, మీ బోరగా అభిషేకించి వాడుకోమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. లేఖనము ద్వారా మీరు మాట్లాడుతూ ఉండగానే వింటున్న బిడ్డల జీవితాల్లో అనేకమైన ఘనమైన గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. అయా, ఆశీర్వాదాలు ఇవ్వండి ప్రభువా, స్వస్థతలు ఇవ్వండి ప్రభువా, మేలులు దయచేయండి ప్రభువా. అద్భుత కార్యములను, ఆశ్చర్యమైన కార్యములను జరిగించి మీ కృపలో వర్ధలు చేసి మీరే మహిమ పొందమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బాబు మీకు వందనాలు తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు మీకు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, మీ ఆశీర్వాదంతో నింపండి, మీ దీవెనతో నింపండి ప్రభువా. నాయన తండ్రి, ఈ కూడికను మీ ఆత్మ స్వాధీనంలో జరిగించుకుని తద్వారా వచ్చే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ప్రియులరా, దేవుని పిల్లరా, ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఈ సమయంలో చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఈ లోకంలో ప్రియులరా, సౌఖ్యముగా, సంతోషంగా మరి జీవించాలి అంటే ఆరోగ్యం అనేది చాలా అవసరం.
ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. దేవుడు కూడా అందరూ కూడా సౌఖ్యంగా ఉండాలి, అంటే ఆరోగ్యవంతులుగా ఉండాలి, క్షేమముగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. అంటే దేవుని బిడ్డలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో ఎన్ని ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత ధనధాన్యాలున్నా, ఏమున్నా కూడా ఆరోగ్యం లేకపోతే మన జీవితం శూన్యమైపోయినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడేమో ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు, సాతానేమో ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటాడు. ఏ విధంగా సాతాను ఆరోగ్యాన్ని పాడు చేస్తాడయ్యా అంటే, మనల్ని చెడు అలవాట్లకు గురిచేసి, పాపపు అలవాట్లకు గురిచేసి, అటువైపు మనల్ని ఆకర్షించి ఆ పాపం చేయటం ద్వారా, ఆ పాపములో పడిపోవడం ద్వారా మనకు అనారోగ్యాలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు వస్తూ ఉంటాయి. ఈరోజు మరి సాతాను వల్ల ప్రేరేపించబడి పాపము చేసి దేవుడిచ్చినటువంటి విలువైన ఆరోగ్యాన్ని నేడు అనేక మంది కోల్పోతున్నారు. అందులో ఏ సందేహం లేదు. సాతాను ప్రేరేపణ వల్లే చేస్తున్నారు. ఆ పాపం చేసి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కోల్పోతున్నారట. సాతాను వలన ఏం కలుగుతాయంటే, మరి భయం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఈర్ష్య కలుగుతుంది, కోపం కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది, అపరాధ భావం వంటి భావోద్వేగపరమైనటువంటి ఒత్తిడులే మానవ జాతికి సంభవించేటటువంటి అనేకమైనటువంటి వ్యాధులకు, జబ్బులకు, అనారోగ్యాలకు, రుగ్మతలకు కారణమని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే దేవుడు అంటున్నారు ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయము 6వ వాక్యంలో చెప్తున్నారు. ఎందుకు దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడని ఎందుకు చెప్తున్నానో ఈ వాక్యంలో వ్రాయబడింది, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఆల్రెడీ ఇచ్చిన దాన్ని ఎవరైతే పాడు చేసుకుంటున్నారో, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన స్వస్థతను ఎవరైతే పోగొట్టుకుంటున్నారో, అంటే మరలా సాతాను చేత ప్రేరేపించబడి పాపములో పడిపోయి మరలా ఎవరైతే పోగొట్టుకుంటున్నారో వాళ్ళు అందరూ కూడా దేవుని వైపు తిరిగితేనట, నేను మరి దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తాను, మరలా ఇస్తాను, ఏం పర్లేదు, ఇప్పటికైనా సరే తప్పు తెలుసుకుని మరలా ప్రభు వైపు తిరిగితే దేవుడు మరలా ఇస్తానంటున్నారు. ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏంటి ఉపయోగం? ఒకసారి ఆలోచించండి. ఆస్తి ఐశ్వర్యం చాలా ఉన్నది, కానీ ఆరోగ్యం లేదు, అనారోగ్యంతో ఉన్నాం. అనుభవించడానికి యోగ్యత ఉంటుందా? పసిపిల్లలు మొదలుకొని ఈ దినాల్లో వృద్ధుల వరకు కూడా అందరూ అనారోగ్యం చేత ఆరోగ్యం కోల్పోయి ఆరోగ్యం కావాలని అలమటిస్తూ ఉన్నారు. లక్షల రూపాయలు ఆసుపత్రుల్లో మరి ఖర్చు చేసేస్తూ ఉన్నారు. దేనికోసం? లక్షల రూపాయలు ఆసుపత్రిలో మందులకి, ఆపరేషన్లకి, టెస్టులకి, వాటికి వీటికి వందలు అనుకుంటున్నాం, వేలు కాదు, లక్షలు కూడా అయిపోతున్నాయి. ఇంత ధనం వెచ్చించడానికి కారణం దేనికోసం అంటే ఆరోగ్యం కోసం. ఈ ఆరోగ్యం కోసం ఇంత ధనం కూడా వెచ్చిస్తున్నాం, ఖర్చు పెట్టేస్తున్నాం. అయితే దేవుడు మనకిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, నేను ఆరోగ్యము కలగజేసేదను. ఎవరిస్తారట ఆరోగ్యం? లక్షలు ఖర్చు పెట్టినారా అని ఆరోగ్యం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా దొరకనటువంటి ఆ స్వస్థత దేవుడు ఇస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడిచ్చేటటువంటి ఆరోగ్యం 3 రకాలైన ఆరోగ్యాలు ఇస్తారట. 3 రకాలైన ఆరోగ్యాలు. అందులో ఒకటి శారీరక ఆరోగ్యం. శరీర అవయవాలకు వచ్చేటటువంటి బలహీనతల నుంచి, అనారోగ్యం నుంచి విడిపించి దేవుడిచ్చేటటువంటి ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యం అన్నారు. ఇక రెండవ ఆరోగ్యం ఏంటంటే మానసిక ఆరోగ్యం. చాలామందికి ఈరోజు మానసిక రోగులు కూడా ఉన్నారు. అవునే కదా చెప్పండి? వాళ్ళని మెంటల్ పేషెంట్స్ అంటున్నాం మనం, మానసిక రోగులు అంటున్నాం. శారీరక ఆరోగ్యము దేవుడే ఇస్తారు, మానసిక ఆరోగ్యాన్ని కూడా దేవుడిస్తాడట. ఇక మూడవది దేవుడిచ్చే ఆరోగ్యం ఏంటంటే ఆత్మీయ ఆరోగ్యం. చెప్పండి, ఇది ఆత్మకు సంబంధించింది, మనసుకు సంబంధించింది వేరు,
ఆత్మకు సంబంధించింది వేరు, శరీరానికి సంబంధించింది వేరు. ఈ మూడు కూడా శరీరానికి వచ్చిన జబ్బును ఆయన తగ్గించి పోగొట్టి స్వస్థతనిస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు. మనసుకు కలిగినటువంటి ఆ రోగాన్ని కూడా ఆయన తీసివేసి మానసికమైన ఆరోగ్యాన్ని ఇస్తారు. ఆత్మీయ రోగం అంటే మీకు తెలుసు కదా, పాపమే. ఆత్మీయ రోగం అంటే ఏంటి? పాపం. ఆ పాపాన్ని పోగొట్టి ఆత్మకు తిరిగి మరలా సంపూర్ణమైన ఆరోగ్యం అంటే పరిశుద్ధతనివ్వడం అన్నమాట అండి. ఇలాగా దేవుడు 3 రకాలైనటువంటి ఆరోగ్యాలను కూడా ఆ క్రీస్తు యేసు ప్రభు వారే మనకిస్తారు. ఈ విషయం మనం గుర్తించాలి, ఈ విషయం మనం గమనించాలి. ఎందుకంటే 107వ కీర్తనలో 20వ చరణంలో చెప్తున్నారు. 107వ కీర్తన 20వ చరణంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హల్లెలూయా. ఎవరినైనా కానీ ఏం పంపించి బాగు చేస్తారట? వాక్కును పంపి, వాక్యాన్ని పంపి. అందుకని ఈ వాక్యం చాలా విలువైందంటాను నేను. దేవుని మాటలు చాలా విలువైనటువంటివి ప్రియులరా. అది మంచి ముత్యాల కంటే కూడా, వెండి బంగారాల కంటే కూడా, వజ్ర వైడూర్యాల కంటే కూడా చాలా విలువైనది ఏంటంటే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని మాటలను గురించి ఒక భక్తుడు చక్కని గీతం రాశారు. అదేంటి తెలుసా? దేవుని మాట ముత్యాల మూట, దేవుని మాట ముత్యాల మూట, యేసయ్య మాటలు వజ్రాల గనులు, యేసయ్య మాటలు వజ్రాల గనులు, త్రవ్వరా సోదరా దొరుకును రతనాల రాసులు, త్రవ్వరా సోదరా దొరుకును రతనాల రాసులు. దేవుని మాట ముత్యాల మూట, దేవుని మాట ముత్యాల మూట, యేసయ్య మాటలు వజ్రాల గనులు, యేసయ్య మాటలు వజ్రాల గనులు, త్రవ్వరా సోదరా దొరుకును రాసులు, త్రవ్వరా సోదరా దొరుకును రతనాల రాసులు. దేవుని మాట ముత్యాల మూట, దేవుని మాట ముత్యాల మూట. ఆత్మ విషయమై దీనులైన వారే ధన్యులని, ఆత్మ విషయమై దీనులైన వారే ధన్యులని, వారిదే పరలోక రాజ్యమని, వారిదే పరలోక రాజ్యమని, పలికిన యేసయ్య మాట, పలికిన యేసయ్య మాట, పలికిన యేసయ్య మాట, పలికిన యేసయ్య మాట, దేవుని మాట ముత్యాల మూట, దేవుని ముత్యాల మూట, యేసయ్య మాటలు వజ్రాల గనులు, యేసయ్య మాటలు వజ్రాల గనులు, త్రవ్వరా సోదరా దొరుకును రతనాల రాసులు, త్రవ్వరా సోదరా
దొరుకును రతనాల రాసులు, దేవుని మాట ముత్యాల మూట, దేవుని మాట ముత్యాల మూట. హల్లెలూయా. దేవుని మాట చాలా విలువైంది, అమూల్యమైనది, దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది. అందుకని ప్రియులారా, దేవుని పిల్లరా, ఆయన తన వాక్కు అనగా దేవుని మాట, ఆ మాటను పంపించి వారిని ఏం చేశారట? బాగు చేశారు. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, ఈరోజు నువ్వు డబ్బు ఎంతో సంపాదించి ఉండొచ్చు, మరి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఇవాళ స్వస్థత నడినెత్తి నుంచి అరికాలు వరకు కొంచెము కూడా లేదట. మొత్తం అన్ని రకాల వ్యాధులు చాలామంది ఆ దేహంలోనే ఉండిపోతున్నాయి. శిరస్సు నుంచి అరికాలు వరకు. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, వెంట్రుకలు ఊడిపోయే జబ్బు. ఏ జబ్బు? వెంట్రుకలు ఊడిపోయే జబ్బు. ఆ కిందకు వస్తే చుండ్రు జబ్బు. ఏమండి? ఆ కిందకు వస్తే చుండ్రు జబ్బు, ఆ కిందకు వస్తే కంటి జబ్బు, ఆ పక్కకు వస్తే చెవి జబ్బు, ముక్కు జబ్బు, పళ్ళ జబ్బు, గొంతు జబ్బు, ఊపిరితిత్తుల జబ్బు, గుండె జబ్బు, నరాల జబ్బు, తలపోటు జబ్బు. ఏమండి? లేకపోతే థైరాయిడ్ జబ్బు. ఏమండి? లంగ్స్ కంప్లైంట్ వచ్చిందంటారు. క్యాన్సర్ జబ్బు, కిడ్నీల జబ్బు, గర్భసంచిలో జబ్బు, అల్సర్. ఏమండి? ఇంకా చెప్పాలంటే అన్డైజెషన్, మోషన్స్, తర్వాత ఇలాగా మరి ఎముకలకు వచ్చిన జబ్బు, కేళ్ల జబ్బు. ఒకటేంటండి, మొత్తం టోటల్గా శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ ఏదో జబ్బు, ఏదో జబ్బు, ఏదో జబ్బు ఉంటుంది. కానీ ఈ జబ్బులన్నిటినీ కూడా దేవుడు తన వాక్కును పంపి బాగు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. అయితే ఈ స్వస్థత మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు బాగు చేస్తారు కాబట్టి దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వెరీ గుడ్. మరి దేవుని సన్నిధికి వెళ్ళే మనకి స్వస్థత ఎలా వస్తుంది అంటే, దైవ భయం కలిగి ఉంటే దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తారట. ఏం కలిగి ఉంటే? దైవ భయం మనం కలిగి ఉండాలి. అంటే దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడింది, నేను జ్ఞానిని గదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి. ఇక్కడ చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెడుతనం విడిచిపెట్టాలంటే దేవుడు అంటే భయం ఉండాలి మనకి. ఈ చెడుతనం వల్ల రోగాలు వస్తున్నాయి. చెడుతనం ఎందుకు చేస్తున్నావు అంటే దేవుడు అంటే భయం లేదు కాబట్టి. అదే దేవుడు అంటే భయం ఉందనుకోండి, నువ్వు చెడుతనాన్ని ఏం చేస్తావు? విడిచిపెట్టేస్తావు. ఇంకా చెడు జోలికి నువ్వు వెళ్ళవు. ఎప్పుడైతే దేవుని పట్ల భయము కలిగి, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేస్తామో అప్పుడు నీ దేహానికి ఏమొస్తుందంట? ఆరోగ్యము. నీ ఎముకలకు సత్తువ అంటే బలం. నీ ఎముకలకు సత్తువ ఇస్తాడు దేవుడు, బలం ఇస్తాడు దేవుడు. ఎప్పుడు? చెడుతనాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి. ఇది విడిచిపెట్టేయాలంటే దేవుడు అంటే నీకు భయము, భక్తి రెండూ ఉండాలి. అంటే దైవ భయం కలిగి ఉంటే, దేవుని పట్ల భయం కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే మనం చెడు చెయ్యం కాబట్టి మనకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. నీ దేహమునకు ఆరోగ్యం. దేహం అంటే ఎంటైర్ హ్యూమన్ బాడీ, శిరస్సు నుంచి అరికాలు వరకు కూడా ఇది దేహమే. ఇందులో ఇంకా అన్ని రకాల అవయవాలు ఉంటాయి. ఏ అవయవానికి వచ్చిన తెగులైనా సరే దేవుడు బాగు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఎముకలకు బలం కూడా ఇస్తాడు దేవుడు, శక్తిని ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిల్లలారా, యెహోవా యందలి భయమట మరి మీకు ఆరోగ్యం, ఆరోగ్యం, ఆరోగ్యం అంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఈ మాట చెప్తున్నారు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయి. ఇక్కడ చూడండి, యెహోవా యందలి భయం ఉంటే నాభి ద్వారా
మీ నాభి ఏం చేయబడలేదంటాడు ఇక్కడ, కోయబడలేదంటాడు, శుభ్రం చేయబడలేదంటాడు. నాభి అనేది మానవ జీవితానికి ఒక కేంద్ర బిందువు. నాభి అంటే దాన్ని బొడ్డు అని అంటాం మనం. దాన్ని ఏమంటాం? నాభి అంటే బొడ్డు అనమాట అండి. నాభి అనే పదానికి మరి ఎజ్కేల్ గ్రంథంలో ఈ 16వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు నాభి సూత్రము అంటాడు. నాభి, నాడి అని మరో భావం ఉంది. నాభి సూత్రం అంటారు. దీని ప్రకారం అయితే తల్లి గర్భంలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ పిండం దాని పోషణ కోసం నాభి ద్వారా తన తల్లిపై సంపూర్ణంగా ఆధారపడి ఉంటుంది. అంటే తల్లి తినే ఆహారం బిడ్డకి ఎలా వెళ్తుందయ్యా అంటే ఆ నాభి సూత్రం ద్వారా, ఆ బొడ్డు పేగు ద్వారానే ఆ బిడ్డ లోపలికి వెళ్తూ ఉంటుంది. స్టెమ్ సెల్ అంటారు దాన్ని. ఏమంటారు? ఆ బొడ్డు పేగుని స్టెమ్ సెల్ అంటారు. ప్రియులరు, దేవుని పిల్లరా, ఆ బొడ్డు పేగు ద్వారానే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడింది? తల్లి గర్భంలో ఉన్న బిడ్డ పిండం తల్లి మీద ఆధారపడుతుంది. ఈ తల్లికి ఆ బిడ్డకి కనెక్షన్ ఏంటి అంటే నాభే. ఆ బొడ్డు ద్వారానే, ఆ నాభి సూత్రం, ఆ నాభి ద్వారానే ఈ యొక్క ఆహారం తల్లిలో నుంచి ఆ బిడ్డలోకి వెళ్తూ ఉంటుంది. పూర్తిగా ఆ బిడ్డ ఆ తల్లి మీద ఆధారపడినట్లుగా మనం కూడానట దేవుని మీద పూర్తిగా ఆధారపడవలసిన అవసరం ఉంది. ఆధారపడవలసిన అవసరాన్ని గూర్చి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో చెప్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ ఎముకలకు సత్తువ కలుగును. ఎప్పుడు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టేస్తే, అంటే దేవుని మీద మనం ఆధారపడితే, బిడ్డ తల్లి మీద ఆధారపడినట్టుగా గర్భంలో ఉన్నప్పుడు ఆ నాభి ద్వారా, అలాగే మనము కూడా దేవుని మీద ఆధారపడితే, ఇప్పుడు ఆ తల్లిలో నుంచి ఆ నాభి ద్వారా ఆ ఆరోగ్యం ఎలాగైతే, ఆహారం ఎలాగైతే, శక్తి ఎలాగైతే, బలం ఎలాగైతే ఆ బిడ్డలోకి వెళ్తుందో, మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవునికి మనకు ఏర్పడిన సంబంధం ఈ నాభి సంబంధం లాంటిది అనమాట అండి. ఆ బొడ్డు ద్వారా, ఆ బొడ్డు పేగు ద్వారా, ఆ యొక్క నాభి సూత్రము ద్వారా తల్లిలో ఉన్నటువంటి ఆ సామర్థ్యం, ఆ శక్తి ఆ బిడ్డలోకి వచ్చినట్టుగా దేవుని మీద ఆధారపడితే ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న అభిషేకము, చూడండి, రక్తస్రావం కలిగిన స్త్రీ వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆ చెంగులో నుంచి ఆవిడలోకి వెళ్ళిందంటే ఒక శక్తి. అలాగే దేవుని మీద ఆధారపడితే, తల్లి మీద ఆధారపడిన గర్భంలో ఉన్న శిశువుకు నాభి ద్వారా వెళ్ళినట్టుగానే మనం దేవుని మీద ఆధారపడితే దేవునిలో ఉన్న శక్తి, ఆ సామర్థ్యము, ఆరోగ్యము, ఆ క్షేమం మనలోనికి వస్తుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి. ఏది ఏమైనా కానీ దైవ భయం కలిగి దేవుని ప్రణాళికకు అనుగుణంగా జీవించినప్పుడట ఇది ఖచ్చితంగా మన శరీరానికి ఆరోగ్యం పొందడానికి, శారీరక ఆరోగ్యం కలగడానికి అది ఎంతగానో దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది, ప్రయోజనకరమవుతుంది. అంతకంటే ఎక్కువగా అది మన ప్రభు యొక్క అనుగ్రహాన్ని, అంటే కరుణను, దీవెనను మనకు తెచ్చిపెడుతుంది. తద్వారా ఈ లోకంలో, పైలోకంలో శారీరకంగా, మానసికంగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నిరంతరము జీవించేటటువంటి జీవితాన్ని మనం పొందుకోగలుగుతామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యెషయా గ్రంథంలో 33వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనంలో, నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడు ఎవడునో అనడు. ఎప్పుడు? నాకు ఒంట్లో బాగలేదు, నాకు ఒంట్లో బాగలేదని ఎవడు అంట. ఎప్పుడు చెప్పాలి? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద పూర్తిగా అనుకున్నప్పుడు. ఇప్పుడు దేవునికి మనకి కనెక్షన్ తొలగిపోయిన తర్వాత ఎప్పుడు చూసినా నాకు ఒంట్లో బాగలేదు, నాకు నీరసం, నాకు తలపోటు, నాకు ఆ బాధ, నాకు ఈ బాధ అని చెప్పి అన్నీ చెప్తున్నాం. ఎందుకు? దేవునికి మనకి ఆ కనెక్షన్, ఆ బంధం లేదు. ఆ శక్తి ఇప్పుడు మనలో లేదు, ఆ అభిషేకం ఇప్పుడు మనలో లేదు, ఆ ఆశీర్వాదం ఇప్పుడు మనలో లేదు. అందుకనే మనం బాగోలేదని అంటున్నాం. కానీ దేవునితో ఆ బంధం మనం కలిగి ఉన్నప్పుడట ఆ దేహములో ఉన్నటువంటి ఆ వ్యక్తి నాకు దేహములో బాగోలేదని, అందులో అంటే దేహములో నివసించేవాడు ఎవ్వడూ కూడా
ఆనాడు అంటే అంత ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దైవ భయం వల్ల, మరి భయభక్తులు కలిగి జీవించటం వల్ల దేవునితో మనకు తల్లికి బిడ్డకి ఆ పేగుబంధం ద్వారా ఎలా అయితే ఆ అనుబంధం కలిగి ఉంటారో, అలాగే మనకు దేవునికి ఆ అనుబంధం ఉంటే, మనం దేవుని మీద ఆనుకుని ఉంటే, ఆధారపడి ఉంటే, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే దేహానికి ఆరోగ్యం, సర్వ శరీరానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ దేవుడిచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఆరోగ్యం పొందడానికి ఇంకొక రెండవ విధానం కూడా ఉంది. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం. రెండవది ఏంటంటే, ఇంపైన మాటల వల్ల కూడా మనకు ఆరోగ్యం వస్తుందంట. ఇంపైన మాటలు, ఇంపు అంటే ఇష్టమైన, సంతోషకరమైన, ఆనందకరమైన, ఇలాంటి మాటలు అన్నమాట అండి. దీనిని గురించి సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 24వ వచనంలో చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనంలో, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు, ఇంపైన మరి ఇష్టమైన, కోరుకున్న, ఏమండి ఇంపు అంటే నాకు చాలా ఇష్టం. ఇంపైన మాటల వల్ల ఏం కలుగుతుందంట? అవి ఎటువంటివి అంటే తేనె పట్టు వంటివి, అవి ప్రాణానికి మధురమైనవి. తేనెంత మధురంగా, తీయగా, స్వీట్గా, అబ్బా చాలా చాలా అద్భుతంగా ఉంది దీని టేస్ట్, చూడడానికి ఎంత రుచిగా ఉందో అని మనం ఎలా అంటామో అలాంటి దేవుని మాటలట మధురమైనవట. అవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి, మధురమైనవి, ఆరోగ్యకరమైనవి. అందుకని ఇంపైన మాటలు కావాలి. అదే కక్షపూరితమైన మాటలు అనుకోండి, బాధ కలిగించే మాటలు అనుకోండి, ఉన్న ఆరోగ్యం కూడా చెడిపోద్ది. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరినైనా ఒంట్లో బాగోలేని వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మంచి మాటలు చెప్పండి, వాళ్ళు త్వరగా కోలుకుంటారు. మంచి ఇష్టమైన ఇంపైన మాటలు చెప్పండి, దేవుని మాటలు చెప్పండి, వాళ్ళు బాగుపడతారు. అంతేకాని ఇంకా భయపెట్టే మాటలు మాట్లాడారనుకోండి, వాడుకున్న తెగులు ఇంకా ఎక్కువైపోద్ది, బీపీ రేజ్ అయిపోద్ది, నార్మల్గా ఉన్న బీపీ కూడా హై బీపీలోకి వెళ్ళిపోద్ది. అంటే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి, వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి నాకు అదే గుర్తొచ్చేస్తుంది, ఏమైపోద్దో ఏంటో అని నాకు భయం వేస్తుంది. అవి ఇంపైన మాటలా, భయపెట్టిన మాటలా? అందుకని దేవుని మాటలు ఎప్పుడు కూడా ఇంపైన మాటలే. అది ఎంతో రుచికరమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, మధురమైన మాటలు. ఎలాంటివంటే జుంటె తేనె కంటే కూడా మధురమైన మాటలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించేదాం, జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదాం. జీవిత కాలమంతా ఆనందించేదాం, యేసయ్యనే ఆరాధించేదాం. జుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి, నన్నెంతగానో దీవించి, జీవజలపు ఊటలతో జీవింపజేసనే.
జుంటెత్తేని ధరల కన్న యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెత్తేని ధరల కన్న యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి, నన్నెంతగానో దీవించి, ఊటలతో జీవింపజేసనే. జుంటెత్తేని ధరల కన్న యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెత్తేని ధరల కన్న యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించేదా, జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జుంటెత్తేని ధరల కన్న యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెత్తేని ధరల కన్న యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. ఆయన నామం, ఆయన పేరు ఎంత గొప్పదో కదా, ఎంత మధురమైందంటది. జుంటెత్తేనే ధారల కంటే కూడా ఎంతో మధురమైనవి, ఇంపైన మాటలు. ఎవరి మాటలవి? యేసయ్య మాటలు, యేసయ్య పలుకులు, యేసయ్య వాక్కులు చాలా మధురమైనవి. అవి దేవుని మాటలట సర్వ శరీరానికి ఆరోగ్యమును ఇచ్చేటటువంటిది దేవుని వాక్యం. దేవుని వాక్యంలోనే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలని చెప్పి నేను ప్రభు పేరిట ఈ మాటలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి ఇంపైన మాటలు శారీరక మానసిక వ్యాధులను నివారించే సాధనాలు, గాయపడిన ఆత్మలను, విరిగిన హృదయాలను, చెదరిన కుటుంబాలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చేటటువంటి జీవపు మాటలు. ఎముకలకు ఆరోగ్యం అంటే సంపూర్ణ ఆరోగ్యం అని అర్థం అన్నమాట అండి. కారణం, ఎముకలలో, శరీరంలో ఉన్నటువంటి ఎముకలు దృఢంగా ఉంటే శరీరం అంతా ఆరోగ్యంగా బలంగా ఉంటుందన్నమాట అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము 22వ వచనములు అంటాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. దొరికిన వారికి, ఏం దొరికిన వారికి? దేవుని మాటలు దొరికిన వారికి. ఏమండి? దేవుని మాటలు దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. అందుకనేనేమో దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికించింది. ఎవరికి వాక్యం దొరుకుతుంది? వెతికే వారికి దొరుకుతుంది. ఇవాళ వాక్యం వినండి 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 అంటుంటే పెడచెవిని పెడుతున్నారు, వెంటనే చాలా మూర్ఖత్వంగా ఉంటున్నారు చాలామంది. ప్రభు పిల్లలమని చెప్పుకునేవారే అన్యులు వినడం లేదంటే ఒక అర్థం ఉంది. ప్రభుని నమ్ముకున్నానని చెప్తూ, నేను రక్షణ పొందుకున్నానని చెప్తూ, మారు మనసు పొందుకున్నానని చెప్తూ, నేను చర్చికి వస్తున్నానని చెప్తూ, చర్చిలోకి వచ్చి కూడా దేవుని వాక్యం వినకపోతే ఏం జరుగుతుందండి? దేవుని వాక్యం వినకపోతే ఏంటి పరిస్థితి? నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, దయచేసి గమనించాలి. మరి ఇంకెక్కడ దొరుకుద్ది? వాక్యం వెదజల్లుతున్నా దాన్ని నువ్వేం చేయలేకపోతున్నావు, పొందుకోలేకపోతున్నావు. ఎవరైతే దాన్ని దక్కించుకుంటారో, ఎవరైతే ఆ వాక్యాన్ని పొందుకుంటారో, ఎవరైతే ఆ వాక్యాన్ని మరి సమకూర్చుకుంటారో, అంటే సమకూర్చుకోవడం అంటే విని దాన్ని ఎక్కడ దాచుకోవాలి? హృదయంలో దాచుకుంటే. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు
ఆరోగ్యము ఇచ్చును. ఈ వాక్యం ద్వారా మనం నిజంగా సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండొచ్చు, క్షేమంగా ఉండొచ్చు. భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆరోగ్యం వస్తుందంట. ఇంపైన దేవుని మాటల వల్ల ఆరోగ్యం వస్తుందంట. ఇక మూడవదిగా చూస్తే సంతోషము గల మనస్సు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. సంతోషము గల మనస్సు, హృదయం ఆనందంగా ఉంటే అది ఎంతో ఆరోగ్యకరం అన్నమాట అండి. సంతోషం గల మనసు ఆరోగ్యానికి కారణం అని చెప్పి ఇదే సామెతల గ్రంథంలో 17వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్నాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనస్సు, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. అందుకనే సంతోషంగా ఉండండి, ఆనందించండి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఎందుకు ఆనందించమంటున్నారు? సంతోషంగా ఎందుకు పాటలు పాడాలి? మన బాధ ఎందుకు మర్చిపోవాలి దేవుని సన్నిధిలో? నువ్వు బాధ మర్చిపోయి సంతోషంగా దేవుని ఆరాధించడం మొదలుపెట్టావంటే సంతోషం కలిగిన ఆ మనసు నీ ఆరోగ్యానికి కారణమవుతుంది. హల్లెలూయా. ఏ పాట కూడా సంతోషంగా పాడలేదు, నీరసంగా చావో రేవో అన్నట్టుగా, ఎందుకు వచ్చింది ఈ బతుకు ఈ జీవితం అన్నట్టుగా. ఆ పాట పాడేటప్పుడు కూడా వీళ్ళ బాధల్లోనే ఉంటారు. ఆ బాధల్ని జ్ఞాపకం చేసుకుంటారు కానీ దేవుని జ్ఞాపకం చేసుకోరు. ప్రియ సహోదరులు సహోదరులు, మన చర్చ్ గడప బయటే అన్నీ వదిలేయాలి సంతోషంగా. అందుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, సంతోషగానము చేయొచ్చు, ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. చర్చిలోకి వచ్చేటప్పటికి ఆ సంతోషంగా ఎప్పుడైతే మనం అడుగు పెట్టామో మన ఎముకలు మన శరీరం అంతా మరలా రిస్టోర్ అయిపోద్ది. ఏమండి? రిస్టోరేషన్ అయిపోద్ది. మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడుతుంది. నూతన బలముతో, నూతన శక్తితో, నూతనమైన ఆరోగ్యముతో నింపబడిపోతుంది. అలా కాకుండా చర్చకు వచ్చినా కూడా నువ్వు అలాగే ఉన్నావు. ఎందుకంటే నీ మనసు అంతా దేవుని మీద లేదు, నీ మనసు దేవుని వాక్యంలో లేదు, దేవుని మాటల మీద ఏమాత్రం లేదు. నువ్వు ఇంకా ఎక్కడెక్కడో ఏవో అవే తలుచుకుని ఉంటున్నావు. అందుకని అంటున్నాడు, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేస్తుంది. ఇంకా నువ్వు దేవుని మాటలు వినకుండా, ఇంకా దేవుని సన్నిధిని వెతకకుండా, ఇంకా అలాగే ఆ బాధతో నేను కూర్చున్నావంటే నీ ఎముకలు ఎండిపోతాయంటే నీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోద్ది. మనసు ప్రశాంతంగా లేకపోతే అది అనారోగ్యానికి దారి తీస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోబుకున్నటువంటి ఆస్తిపాస్తులు నాశనం ద్వారా యోబు మనస్సును పాడు చేయాలని సాతాను ఎంతైనా ప్రయత్నం చేశాడు, కానీ యోబు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అంటే అతని మనసు ఆస్తిపాస్తుల మీద లేదు. ఎవరి మీద ఉంది? దేవుని మీదే ఉంది. సామెతల గ్రంథంలోని 15వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటారు చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. మనం ఫెయిర్ అండ్ లవ్లీలు రకరకాల క్రీములు రాసుకుంటే ముఖంలో వెలుగు రాదట. ముఖమునకు ఆ తేట, ఆ తేజస్సు ఎప్పుడు వస్తుందంటే హృదయం సంతోషంగా ఉంటేనే. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. దైవ ప్రశాంతత మనస్సులో ఉంటే అది శరీరంపై గొప్ప ప్రభావం చూపించి మనకు తిరిగి మరలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే సాతాను ఎప్పుడు కూడా ఎక్కడ దెబ్బ కొట్టాలనుకుంటున్నాడంటే మన మనస్సు మీద దెబ్బ కొట్టాలి, మన హృదయం మీద దెబ్బ కొట్టాలి. దెబ్బ మీద దెబ్బ కొట్టడం ద్వారా మనం శారీరకంగా ఏమైపోతామని వాడికి తెలుసు. బలహీనమైపోతాము, రోగులమైపోతాము, అనారోగ్యం పాలైపోతాము అని వాడికి తెలుసు. అందుకనే వాడికి ఎక్కడ కొట్టాలో తెలుసు. మన ఒంటి మీద ఎక్కడ కొట్టడు. ఎక్కడ కొడతాడు? మన మనస్సు మీద కొడతాడు, సంతోషం మీద కొడతాడు, సంతోషం లేకుండా చేసేస్తాడు. అందుకనే ప్రియులరా, దేవుని పిల్లలారా, అలాంటి బాధ కలిగించే మాటలు కాదు, కానీ మనకు ఆ సంతోషం కలిగే మనస్సు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిని సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. వాక్యములో సంతోషం, పాటల్లో సంతోషం, ప్రార్థనలో సంతోషం, పరిచర్యలో సంతోషం, ఏది చేసినా సంతోషం అంటాడు. మరలా చెప్పుదును, ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనంలో కూడా, జనులు మిమ్మల్ని నిందించి, దూషించి, హింసించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు
మీరు ధన్యులు, సంతోషించి ఏడవద్దు అంటున్నాడు, బాధపడొద్దు అంటున్నాడు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమైపోతుంది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే బాధలు వచ్చినా కూడా బాధ మీద దృష్టి పెట్టకుండా దేవుని మీద దృష్టి పెడితే, దేవుని వాక్యం మీద దృష్టి పెడితే, దేవుని యొక్క ఆ మాటల మీద మనస్సు పెడితే ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది. సంతోషం వచ్చిందంటే సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు. ఏమన్నారు చెప్పండి? సంతోషమే సగం బలం అంటే సగం ఆరోగ్యం అప్పుడే వచ్చేసింది నీకు. సంతోషం కలిగినటువంటి మనస్సు నీకేమిస్తుందట? ఆటోమేటిక్గా ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక 4వదిగా చూస్తే ఆరోగ్యం ఎలా వస్తుందంటే జ్ఞానుల మాటలు ఆరోగ్యకరమైనవటండి. ఎవరి మాటలు? జ్ఞానుల మాటలు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. కత్తిపోటు వంటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అబ్బో జాగ్రత్త, మన చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో చూసుకోండి. ఎలాంటి మాటలు మాట్లాడతారట? వాళ్ళు మాట్లాడుతుంటే కత్తిపోటే. పోటు అంటే ఎంత లోతుకు దిగిపోద్దో తెలీదు. కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు, జాగ్రత్త అని చెప్తూ జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఎందుకంటే వాళ్ళు మంచి మాటలు చెప్తారు. కత్తిపోటు మాటలు లాంటి మాటలు మాట్లాడరు వాళ్ళు. జ్ఞానులు ఎప్పుడు కూడా మంచి మాట్లాడతారు. అలాంటి మాటలు మనం వింటే, జ్ఞానుల మాటలు కనుక మనం వినగలిగితే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామని చెప్పి కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అంటే మరి దైవజ్ఞానం కలిగి, ఏ జ్ఞానం కలిగి? దైవజ్ఞానం కలిగి దైవజనుల మాటలు మనకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇప్పుడు వాక్యం విని చాలామంది అంటారు, నేను చాలా వేదంతో వచ్చాను బ్రదర్, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, ఆ వాక్యం విన్నాక నా బాధ అంతా తొలగిపోయింది. నేను చాలా ఏడుస్తూ వచ్చాను, కన్నీటితో వచ్చాను, దుఃఖంతో వచ్చాను, కానీ ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాక నా బాధ అంతా తీసేసినట్టు అయిపోయింది బ్రదర్, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాతోనే మాట్లాడాడు దేవుడు. నాకు వెంటనే నాలో ఉన్న దుఃఖం అంతా పటాపంచలైపోయింది, వేదన అంతా పటాపంచలైపోయింది. ఓ నాకు నూతన బలం వచ్చినట్టు అయ్యింది బ్రదర్, చాలా సంతోషం, దేవుడు మీ ద్వారా ఇంత ఉన్నతమైన వర్తమానాన్ని మాకు ఇచ్చారు అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను అనేక స్థలాల్లోకి వెళ్ళి దేవుని సువర్తమానం ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది చెప్పే మాట ఏంటంటే, మీరు ఇంకా చెప్పే కొద్ది వినాలనిపిస్తుంది, మీరు వాక్యం చెప్తూ ఉంటే మేము వింటుంటే ఇంకా సంతోషం, ఇంకా ఆనందం, ఇంకా చెప్తే బాగుండు, ఇంకా చెప్తే బాగుండు, ఇంకా వినాలని ఉందయ్యా. మీరు ఏదో కొద్దిగా చెప్పినట్టు అనిపించింది, కానీ తెర చూస్తే 1 అవర్ మాట్లాడారు, మీరు 1.5 అవర్ మాట్లాడారు, 1.5 గంటన్నర మాట్లాడారు. అయినా మాకు అసలు గంట అయినట్టు కానీ, 1.5 గంటన్నర అయినట్లు కానీ, 2 గంటలు అయిపోయినట్టు కానీ మాకు అస్సలు అనిపించలేదు. కొద్దిగానే చెప్పారనిపించింది, ఇంకా చెప్తే బాగుండు, వినాలనిపించింది బ్రదర్ అని చెప్పి నా దగ్గర అనేక మంది వారు తమ సాక్ష్యాన్ని పంచుకున్నారు. నేనంటానప్పుడు, అమ్మా మీతో మాట్లాడింది నేను కదరా తల్లి, దేవుడే మీతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఆదరణ కలిగించింది ఆ వాక్యం ద్వారా, మీతో మాట్లాడింది దేవుడే, మిమ్మల్ని సంతోషపెట్టింది దేవుడే, మీలో ఉన్న బాధను తీసివేసింది దేవుడే, నేను కాదమ్మా అని చెప్తా ఉంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ సమయానికి దేవుడు తన సేవకుని దైవజనుడు వాడుకుని, దైవజనుడు నోటి వెంట పలికే ప్రతి మాట జ్ఞానము కలిగిన మాటలే. ఆ జ్ఞానము ఎవరిదయ్యా అంటే దేవుడిచ్చిన జ్ఞానము, దైవ జ్ఞానము ద్వారానే ఆ మాటలు పలకబడతాయని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఆరోగ్యం కలుగజేస్తాడు, ఎందుకంటే వారు అద్భుతమైనటువంటి స్వస్థత వరం కలిగి ఉంటారు, కృపావరాలు కలిగి ఉంటారు. కనుక వారి మాటల ద్వారా దేవుడు మనకు ఆరోగ్యం కలుగజేస్తాడు. దేవుడు వారి నాలుకను అంత శక్తినిస్తాడు, అంత నాలుకని. ఆ నోటితో చాలామంది ఈ మాట కూడా మీరు విన్నారు కదా, పాస్టర్ గారు మీ నోటితో ఏదంటే అది జరుగుద్దండి. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? దేవుడు ఇచ్చాడు. పాస్టర్ గారు గొప్పతనం ఏమీ కాదంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులు ఆరోగ్యకరమైన దేవుని మాటలు వినిపిస్తారు కాబట్టి వారి మాటలు ఎవరైతే వింటారో వారు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారట. ఎందుకంటే ఆత్మాభిషేకం పొందినటువంటి దైవజనులు దేవుని ద్వారా ప్రత్యేకమైన వరాలు కలిగి ఉంటారు కాబట్టి, మరి వారు దేవుని దాసులు కాబట్టి దేవుడు వారి ద్వారా వ్యాధులను స్వస్థపరుస్తారు, అనారోగ్య పరిస్థితుల నుంచి వారిని విడిపిస్తారు.
దేవుని యొక్క శక్తి వారి ద్వారా మరి ఆ ప్రజలు ఎవరైతే అనారోగ్యంతో, బలహీనతలతో, వ్యాధి బాధలతో ఉంటారో వారికి ఆ స్వస్థతను దేవుడు దయచేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దైవజనుడైన ఎలీషా మాట వినే కదా గెహజీ నయమాను సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాడు. ఎలీషా చెప్పకపోతే నయమాను వెళ్తాడా? అంటే ఆ మాట ఎలీషా ద్వారా నయమానుతో మాట్లాడింది ఎవరంటే దేవుడే. ఆ మాట విన్నాడు. దైవజనుడు మాట విని యోర్దాను నదిలోకి వెళ్ళి ఆయన చెప్పినట్టు చేసి ఆయన దేహం ఎలా అయిపోయిందంట? పసి పిల్లవాని దేహంలాగా అయిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగైపోయింది? దైవజనుడు చెప్పినట్లు చేసినప్పుడు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అయి అతడు శుద్ధుడు అయినంటే సంపూర్ణ ఆరోగ్యం వచ్చేసిందండి ఆయనకి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అయి అతడు శుద్ధుడాయను. ఎవరు చెప్పిన మాట? దైవజనుడు చెప్పిన మాట. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే మారిపోయింది. అంటే అప్పటికప్పుడు పుట్టిన బిడ్డ ఎంత ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారో ఇప్పుడు కుష్టు వ్యాధితో ఉన్నటువంటి నయమాను దేహం, పసిపిల్ల దేహం అంటే అంత సంపూర్ణమైన ఆరోగ్యం అయిపోయిందంట. ఆరోగ్యం వచ్చేసిందంట, ఆరోగ్యకరంగా మారిపోయిందంట. ఎవరి మాట విని? దైవజనుని మాట, జ్ఞానుల మాట ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. నిజమే, దైవజ్ఞానం దేవుని సేవకుల్లో ఉంటుంది. వాళ్ళ ద్వారా మాట్లాడే ప్రతి మాటలో కూడా ఆ స్వస్థత, ఆ విడుదల, ఆ ఆశీర్వాదం, ఆ ఆరోగ్యం, ఆ క్షేమం ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మా మధురమైనది.
పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై, యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై, యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. బాధలలో నెమ్మదినిచెను. హల్లెలూయా. దేవుని వాక్యం, దేవుని మాటలు. జ్ఞానం కలిగిన వారు ఇక్కడ ఎవరయ్యా అంటే దైవ జ్ఞానము కలిగిన వారు దేవుని యొక్క సేవకులు. వారి ద్వారా దేవుడట మరి చక్కటి స్వస్థత, ఆ ఆరోగ్యము దేవుడు వారి ద్వారా, వారు చెప్పే మాటల ద్వారా దేవుడు మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తారు. ఆ మాట అలాగే దైవజనుడైనటువంటి ఎలీషా మరి నయమానుతో మాట్లాడినప్పుడు నయమాను ఆ మాటలు విని, ఆ మాటలు చొప్పున మళ్ళీ చదువుకుందాం చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు కదా, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పసిపిల్లల దేహం ఎలా అయిపోతుందో దైవజనుడు మాట విని ఆ మాట చొప్పున చేసిన మరి నయమాను దేహం కూడా అంత సంపూర్ణమైన ఆరోగ్యంగా మారిపోయిందంట. అప్పుడే పుట్టిన బిడ్డ, ఆరోగ్యంగా పుట్టిన బిడ్డ ఎలా అయితే ఉంటాడో అతని దేహం కూడా అంత ఆరోగ్యకరంగా పూర్తిగా మరి స్వస్థత పొందినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లరా, ఈరోజు ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కావాలి. దేవుడు చెప్పినట్టుగా మరి 4 విషయాలు మనం నేర్చుకున్నాం. 1, దైవ భయం ఉంటే ఆరోగ్యం కలుగుతుంది. 2వది, ఇంపైన మాటల వల్ల ఆరోగ్యం కలుగుతుంది. 3వది, సంతోషము గల మనస్సును ఆరోగ్యాన్ని ఇస్తుంది. 4వదిగా, జ్ఞానుల మాటలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఇక్కడ దైవజనుడైన ఎలీషా మాట్లాడిన మాటలకు నయమాను లోబడి అతడు చెప్పినట్టు చేసి మరి స్వస్థత పొందుకున్నట్లుగా, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ నువ్వు ఎటువంటి బలహీనతలో ఉన్నా,
ఇవాళ నేను చెప్పాను 3 రకాలైనటువంటి స్వస్థతలు దేవుడిస్తారని. అందులో 1 శారీరక ఆరోగ్యం, 2 మానసిక ఆరోగ్యం, 3 ఆత్మీయ ఆరోగ్యం. ఈ 3 రకాల వ్యాధుల్లో ఏ వ్యాధి ఉన్నా కూడా దేవుని ద్వారా, దేవుని మాటల ద్వారా, దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా మనకు స్వస్థతను దేవుడిస్తాడు. ఎందుకంటే ప్రభు చెప్తున్నారు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తాను. ఒకవేళ పోగొట్టుకున్నా దేవుడు మరలా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, మరి యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్టుగా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలు వర్ధిల్లాలి. నువ్వు ఎప్పుడూ అభివృద్ధి పొందాలి. నువ్వు క్షేమంగా ఉండాలి. నీ పొలమా దీవించబడాలి, ఉద్యోగమా దీవించబడాలి, వ్యాపారమా దీవించబడాలి, పరిపాట్లా దీవించబడాలి, చేతి వృత్తిలా దీవించబడాలి, కుల వృత్తిలా ఇంకా నువ్వు ఏదైనా చెయ్యి, మంచి పని. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నువ్వు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. దేవుని ఉద్దేశం అది. సాతానైతే నీ ఆరోగ్యాన్ని పాడు చేసి నీకు అనారోగ్యాన్ని కలుగజేస్తాడు. దేవుడైతే నీ అనారోగ్యాన్ని తీసివేసి నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రతి తల్లి, చెల్లి, ప్రేమేనన్న తమ్ముడు, ఈ రాత్రి నువ్వు ఏ విషయంలో దిగులు చెందొద్దు, ఏ విషయంలో నువ్వు బాధ చెందొద్దు, కలత చెందొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో, దేవుని మీద, ఆ గర్భంలో ఉన్న బిడ్డ, ఆ తల్లి ఆ యొక్క నాభి సూత్రం ద్వారా, బొడ్డు పేగు ద్వారా తల్లి మీద పూర్తిగా ఆధారపడుతుంది. 9 నెలలు ఆ పిండము పెరిగి పెద్దదై బిడ్డగా మారుతుంది. అదంతా కూడా తల్లి మీద ఆధారపడినట్టుగానే, అలాగే మనం కూడా దేవుని మీద ఆధారపడితే దేవునిలో ఉన్న శక్తి, దేవునిలో ఉన్న స్వస్థత, దేవునిలో ఉన్న ఆరోగ్యం, దేవునిలో ఉన్న దీవెనలు అన్నీ మనలోకి వస్తాయి. అంతేగాని దేవునికి మనకి కనెక్షన్ తెగిపోయిందనుకోండి, మనం బలహీనమైపోతాము, రోగులమైపోతాము, భయంకరమైన దారుణమైన పరిస్థితుల్లో మనం చిక్కబడిపోతామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, ఎప్పటికైనా దేవునికి నీకున్న ఆ సంబంధము, ఆత్మీయ బంధం సరిగా ఉందా, తెగిపోయిందా? దేవునితో నువ్వు అంటు కట్టబడి ఉన్నావా, లేకపోతే దేవునితో నీకున్న బంధము తెంపివేయబడిందా? నువ్వు కోల్పోయావా? ఈ రాత్రి గమనించుకొని, ఒకవేళ బంధాన్ని కోల్పోయి ఉంటే అంతంత మాత్రంగా ఏదో ఉండనా ఊడిపోనా అన్నట్టుగా ఉందేమో, దాన్ని మరలా స్ట్రాంగ్ చేసుకుందాం, అంటుకట్టుపడదాం. దావీదు హృదయం యోనాతాను హృదయంతో పెనవేసుకున్నట్టుగా ఈ రాత్రి మనము దేవునితో పెనవేయబడితే, పూర్తిగా ఆయన మీద మనం ఆనుకుంటే, నాలో మీరు, మీలో నా మాటలు నిలిచి ఉంటే అంటాడు కదా, ద్రాక్షవల్లి మరి ద్రాక్ష తీగ ఎప్పుడు ఫలిస్తుందంటే ద్రాక్షవల్లితో కలిసి ఉన్నప్పుడే, అంటుకట్టబడి ఉన్నప్పుడే ఆ తీగ ఫలిస్తుంది. అంతేకాని తీగ దానంతటా అది ఎలాగూ ఫలించదో, దేవునికి వేరుగా ఉంటే మనం కూడా ఫలించమని చెప్పి, ఆ తీగ ఎండిపోయినట్టుగానే మనం కూడా ఎండిపోతామని చెప్పి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ఒకవేళ ఎండిన జీవితంలో నువ్వు ఉన్నట్లయితే, మోడువారి జీవితంలో నువ్వు ఉన్నట్లయితే, దేవుడు మరలా ఆయనతో నువ్వు అంటుకట్టబడితే దేవుడు నిన్ను చిగురింపజేస్తాడు. అనారోగ్యంతో ఉంటే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, బలహీనంగా ఉంటే దేవుడు బలం ఇస్తాడు, శోధన శ్రమల్లో ఉంటే విడిపించి గొప్ప సంతోషము, గొప్ప సమాధానం, గొప్ప ఆనందం ఈ రాత్రి దేవునికి దయచేయబోతున్నారు. అంటుకట్టబడదామా? పూర్తిగా దేవుని మీద ఆనుకుందామా? హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించి మరి తలలు వంచి కండ్లు మూసుకొని హృదయపూర్వకంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన చేయాలని ప్రభు పేరుడి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. స్తుతి, స్తోత్రము, 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 స్తోత్రము. ప్రభువా మీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు, 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 వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. నువ్వు ఎటువంటి బలహీనతతో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా, ఎటువంటి మరి భయంకరమైన చెప్పుకోలేని సమస్యలతో ఉన్నా కూడా నువ్వు దేవుని మీద ఆనుకుంటే, దేవుని మాట వింటే, దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే, ఇదిగో దేవుని యొక్క ఆ మాటలు నీలో ఉంటే, దొరికిన వారికి అవి జీవమును సర్వ శరీరమునకును ఆరోగ్యాన్ని కలగజేస్తా అంటున్నారు. ఈ రాత్రి అటువంటి శ్రేష్టమైన సందేశాన్ని, దివ్యమైన వాక్కులను మరి ఎలీషా ద్వారా నయమాను ఆ మాటలు విని స్వస్థత పొందుకున్నట్లుగా ఈ రాత్రి ఈ మాటల ద్వారా మనం స్వస్థత పొందుకుందాం. ఈ మాటల ద్వారా మనం విడుదల పొందుకుందాం. ఈ మాటల ద్వారా మేలులు పొందుకుందాం.
ఈ మాటల ద్వారా సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని మనం సంపాదించుకుందాం. మరి శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ఈ 3 రకాలైన స్వస్థతలు కూడా దేవుడి రాత్రి మనకి ఇవ్వబోతూ ఉన్నారు. హృదయపూర్వకంగా ఆ అద్భుత కార్యాలను మన జీవితంలో మనం పొందుకుందాం. అటు మేలులను, అటు దీవెనలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా నాయన ఈ కూడిక, ఈ శిలువ ధ్యాన ఆరాధన కూడిక 22వ రోజు రాత్రి అయా మీ అధ్యక్షతలో ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు వందనాలు. ఈ రాత్రి అనేక మంది కూడి రావడానికి కృపనిచ్చారు. లైవ్ ద్వారా కూడా అనేక మంది మీ వర్తమానాలు వినడానికి మీరు కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం విన్న వారందరికీ సంపూర్ణ ఆరోగ్యము కలుగునుగాక. ఈ వాక్యము మీద ఆధారపడిన వారు, ఈ వాక్య ప్రకారంగా జీవించిన వారు అయా దైవజనుని మాట విని నయమాను దేహము పసిపిల్లవాని దేహం వలె సంపూర్ణ ఆరోగ్యకరంగా మారినట్లుగా ఎవరైతే ఈ వాక్య ప్రకారంగా జీవిస్తారో వారందరి దేహాలు పసిపిల్లల దేహం వలె సంపూర్ణ ఆరోగ్యముతో నింపబడుదురుగాక, ఆయురారోగ్యాలతో నింపబడుదురుగాక. శిరస్సు నుంచి అరికాలు వరకు వారిలోని కీడులన్నీ తొలగిపోవునుగాక, బలహీనతలన్నీ తొలగిపోవునుగాక, వ్యాధి బాధలు లయమైపోవునుగాక, అపవాది శక్తులు యేసు నామములో బంధించబడునుగాక. నా తండ్రి, గొప్ప అద్భుత కార్యం, ఆశ్చర్యమైన కార్యం, ఘనమైన కార్యం, మహత్కార్యము వారి జీవితాల్లో మీరు జరిగించి ప్రభువా మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా మీ నామ మహిమార్థంగా నిలబెట్టుకోండి. ఎవరు ఎటువంటి రుగ్మతలతో వచ్చారో, అనారోగ్యంతో వచ్చారో, వ్యాధి బాధ బలహీనతతో వచ్చారో అన్నీ ఎరిగిన దేవుడు ప్రభా. అయా శిరస్సులో స్వస్థత లేనివారు, అయా తలబాధలతో ఉన్నవారు, మెదడులో కణితులతో ఉన్నవారు, అయా బ్రెయిన్ సరిగా పనిచేయని వారు, కంటి చూపు సరిగా పనిచేయని వారు, వినికిడి లోపమున్నవారు, అయా ఇదిగో తండ్రి జలుబు నాయన ముక్కుకు సంబంధించిన వ్యాధులతో ఉన్నవారు, గొంతు సంబంధిత వ్యాధులతో ఉన్నవారు, పంటి సమస్యలతో ఉన్నవారు, ఊపిరితిత్తుల సమస్యలతో ఉన్నవారు, మెడ నరముల బలహీనతతో ఉన్నవారు, వెన్నెముక బలహీనతతో ఉన్నవారు, అయా గుండె జబ్బులతో ఉన్నవారు, అయా ఇదిగో కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్న వారు, లివర్ చెడిపోయిన వారు ప్రభువా, చర్మ వ్యాధులతో ఉన్నవారు, అయా ఇదిగో తండ్రి భయంకరమైన గడ్డల వ్యాధులతో ఉన్నవారు, ఇదిగో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో ఉన్నవారు, అయా నరముల బలహీనతతో ఉన్నవారు, బీపీవి షుగర్ వ్యాధులతో బలహీనపడుతున్నవారు, ఇలాగ భయంకరమైనటువంటి రకరకాలైన వ్యాధులతో ఉన్నవారు ఈ రాత్రి యేసు నామముల వారికి స్వస్థత కలుగును గాక. ఈ రాత్రి యేసు నామముల వారికి విడుదల కలుగును గాక. మీ శక్తితో వర్ణింపబడుదురు గాక, మీ అభిషేకముతో వర్ణింపబడుదురు గాక. ఓ అద్భుతమైన స్వస్థత కార్యము యేసు నామముల వారి పట్ల జరుగును గాక. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, సహాయం చేయండి నాయన. అయ్యా ఇదిగో మీ అభిషేక తైలము ఆ బిడ్డలపై ప్రోక్షిస్తూ ఉన్నప్పుడు మీ పరిశుద్ధాత్మ శక్తి బలముగా వారిపైకి దిగివచ్చును గాక. మేడగదుల పోస్తుల మీదకి దిగి వచ్చినట్లుగా, చెరసాల మీద పునాదుల మీదకి మీ అభిషేకము దిగి వచ్చినట్లుగా ఈ రాత్రి స్థలములో ఉన్నవారు, లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారి శిరస్సులపైకి మీ అభిషేకము బలముగా దిగి వచ్చును గాక. మీ ఆత్మశక్తితో నింపబడుదురుగాక. దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తండ్రి. అయ్యా ఇప్పుడే ఎంతమంది ఇక్కడ వ్యాధిగ్రస్తులు ఉన్నారో, బలహీనులు ఉన్నారో, యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగునుగాక, పరిపూర్ణమైన విడుదల వారికి కలుగునుగాక, అద్భుతము జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగాక, మీ మేలులతో నింపబడుదురుగాక. దేవానికి వందనాలు, అన్ని విధాలుగా సహాయం చేయండి. ఇదిగో దేవా తండ్రి మీ స్తోత్రాలు. అయా సోమవారం నుంచి నాయన 10వ తరగతి పిల్లలకు పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. వారి పరీక్షలన్నింటిలో కూడా సహాయం చేయండి. ఎవరైతే భయంతో ఉన్నారో, పిరికితనంతో ఉన్నారో, అయ్యో పరీక్షలనే ఆందోళనతో ఉన్నారో, యేసు నామముల బిడ్డలకు ఆందోళన తొలగిపోవునుగాక, పిరికితనం తొలగిపోవునుగాక, వారిలో ఉన్న భయం యేసు నామములో లయమైపోవునుగాక. అయా తండ్రి సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా వెళ్ళి వారి పరీక్షలు రాసి యేసు నామములో 10వ తరగతిలో మంచి మార్కులతో నైనా మంచి ర్యాంకుతో పర్సంటేజ్తో వారు ఉత్తీర్ణులవుదురుగాక, జయము పొందుదురుగాక. తండ్రి మీకు వందనాలు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన బిడ్డలకు కూడా గొప్ప రిజల్ట్ యేసు నామములో వారికి అనుగ్రహించబడునుగాక. వారు కూడా అందులో విజయము పొందుదురుగాక.
తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. అయా ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న ప్రతి బిడ్డను, అయా టెక్నికల్ కోర్సు, నాన్ టెక్నికల్ కోర్సులు, అయా ఇంజనీరింగ్ చదివేవారు, మెడికల్ చదివేవారు, అయా బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసు నామములో వారందరిని కూడా ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక, మీ కృపా సమృద్ధి వారు నింపబడుదురుగాక. ఎవరు ఏ సమస్యతో వచ్చినప్పటికీ హృదయానికి గొప్ప సంతోషము, అయా దేహానికి ఆరోగ్యమును విరిచి, అయా సర్వ సమృద్ధిని సకల ఆశీర్వాదాలు ఇచ్చి మీ కృపలో వర్ధులు చేసి మీరే మహిమ పొందమని ఈ రాత్రి ప్రభువా ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకోమని, ఈ రాత్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మరలా తిరిగి క్షేమంగా వారు వారి గృహాలకు, గ్రామాలకు, గమ్యాలకు చేర్చమని, మీ చిత్తమైతే రాకడాల్సమైతే ప్రభువా మేమందరము కలిసి మీలో ఆనందించి సంతోషించే భాగ్యం దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మకి నామములో మీకు అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక, మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక, మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు, అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.